రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకు ఆయన పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు ఆ భాష అదుపులో లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది తాగి వచ్చి మాట్లాడతారు అంటారు కానీ ఆ నిజ నిజాలు మనకేం తెలియవు. బట్ ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా చివరికి కొన్నిసార్లు ఆయన క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చినా ఆయన తీరు మారడం లేదు. మళ్ళీ మధ్య పద్మశ్రీ అని కూడా ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. సో ఇది ఇచ్చిన తర్వాత అయినా కాసింత బాధ్యతగా ఉంటారేమో, అంటే భాష విషయంలో అనుకుంటే ఆయన మళ్ళీ ఆ విధంగానే నోరు జారి ఈసారి తమిళనాడు ప్రజల తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యారు. ఎంజీఆర్ అంటే తమిళ ప్రజలకు ఆరాధ్య దైవం. ఇప్పటికీ ఎంజీఆర్ను చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి ఎంజీఆర్ను పద్మశ్రీ పురస్కారం కూడా పొందిన ఈ రాజేంద్ర ప్రసాద్ గారు పబ్లిక్గా మాట్లాడిన మాటలు నిజంగానే చాలా అభ్యంతరకరం. అసలు మనం ఎందుకు ఇట్లా అంటారు? రాజేంద్ర ప్రసాద్ గారికి కాంతారావు జాతీయ అవార్డు ప్రకటించారు. కత్తి కాంతారావు జాతీయ అవార్డు అని. సరే, కాంతారావు గారు ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుసు. కాంతారావు గారి జానపద ఆ సినిమాల్లో ఆయన బ్రహ్మాండంగా అద్భుతమైన నటుడు, ఎవరు కాదన్నారు కదా. ఆ నటుడి గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఇంకొకరిని కించపరచాలా? ఆయనకు ఆ జాతీయ అవార్డు ఇస్తే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగితే ఆ అవార్డు ప్రధాన కార్యక్రమం, అందులో మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కాంతారావు గారి గురించి చెబుతూ, రామారావు గారి గురించి చెబుతూ, కాంతారావు గారిని చూసి తమిళ్ నటుడు ఎంజీఆర్ వచ్చబోసుకునేవాడు అన్నాడు. ఇట్లా చేయి చూపించు మరి. అట్లా ఒకసారి కాదు, ఆయన చాలాసార్లు అన్నారు వచ్చబోసుకునేవాడు. కాంతారావు గారు గొప్ప నటుడు, ఎవరు కాదంటారు? అలాగని చెప్పి ఇంకొకరిని కించపరచాలా? ఇంకొకరి మీద అట్లా అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాలా? తర్వాత ఇప్పుడు ఏమవుతారు? ఇదంతా పెద్ద చర్చ జరిగి తమిళ ప్రజలు కానీ సోషల్ మీడియాలో కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత కొంత ప్రముఖ అకౌంట్ల నుంచి కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కమెంట్స్ వచ్చాయి, పోస్టులు వచ్చాయి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఎంజీఆర్ ఇట్లా తోపు, నేను అన్న ఉద్దేశం అది కాదని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో తెలియదు. కానీ అంత దారుణంగా ఎందుకు మాట్లాడటం?